కావాల్సింది అదే కదా. దేవుడా నెమ్మదిగా తోలితే అలా కడతాయి. అది కారు ఆపోయా బాబు, వీడు కాదు, మేము కూడా చచ్చేటట్టున్నాం. ముగ్గురు పోతే 3000. నాకు అంత అదృష్టమా? కర్మ కర్మ. ఆపు ఆపు ఆపు, ఆపోయా బాబు ఆపు. ఏ పోయాడా? ఏందయ్యా, ఎక్కిన కాడి నుంచి నేను చూస్తున్నాను. పోయాడా 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 అని ఒకటే కాకి గోళ. సొడ తాగొద్దు, ఆగు. త్వరగానండి. నా సాయశక్తిలో ప్రయత్నించాను. నా పంట పండించరా, నువ్వు పోతే నాకు 500 వస్తుంది. ఇంత అనారోగ్యంతో నువ్వు బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తావరా? భూమికి భారం తప్ప. పోరా నాయనా, త్వరగా పోరా నాయనా, పోరా నాయనా, త్వరగా పో. ఏమయ్యో, రండి 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 రండి, మీ వాడు వెళ్ళిపోయాడు. తర్వాత ఎడుతుగాను కానీ ఈ శవాన్ని మీ ఊరు తీసుకెళ్లాలంటే ముందు నాకు ఇక్కడ 1000 రూపాయలు కట్టాలి. అలా కట్టకపోతే మీ ఊరు తీసుకురాను. 1000 రూపాయలు కడితే వస్తుంది, అంతే. లేకపోతే తీసుకురావు. నేను తీసుకురాను. 1000 రూపాయలు కట్టాల్సిందే. కట్టాల్సిందే, లేకపోతే రావు. రాను. ఎక్కడికైనా వెళ్తారా? ఆ శవాన్ని నువ్వే ఉంచుకో. తోటమాలి, డాక్టర్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు. ఆయన చూడటానికి నరసింహ గారు అబ్బాయి వచ్చారని చెప్పు. కదలవే, త్వరగా వెళ్ళి చెప్పు. ఎవరనుకుంటున్నావు? ఫుట్బాల్ ఛాంపియన్ మిస్టర్ చిన్నబాబు. రాము, అయ్యా, వీళ్ళని బాబు గారి దగ్గర తీసుకెళ్ళు. అలాగే రండి సార్. గుడ్. సార్, మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. నమస్తే. 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 మీరు వచ్చిన ఈయన మధుసూదన్ రావు. ఎస్, తను ప్రియా. ప్రియా ప్రియా ఏమిటి? ప్రియా పచ్చళ్ళగా ప్రియదర్శిని అనొచ్చుగా. ప్రియదర్శిని. ఈయన లక్ష్మికి అన్నగారు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారి కూతురు. మీరు లక్ష్మి కాబోయే వదిన గారు అనుకుంటాను. అడుగుతున్నారు, చెప్పండి. అలాంటిది ఏం లేదు సార్. ఉందండి. ఎక్కడుందండి? మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మా నాన్నగారు చెప్పింది అక్షరాల నిజం. ఏం చెప్పారు? అందం, అందానికి తగ్గ వినయం, వినయానికి తగ్గ విధేయత, విధేయతకు తగ్గ మాట తీరు, మన్ననా. మీరు నన్ను ఎక్కువ పొగడేస్తున్నారు. ఏమండి, మీ ఫోటో ఒకటి కావాలి. మీ చెల్లెలు తెమ్మందా? ఆడపిల్ల ఎలా చెప్తుందండి? ఆ మాత్రం మేము తెలుసుకోలేం. తెలుసుకోలేం. అదిగో తీసుకోండి. మీ ఫోటో తీసుకుని ఫ్రేమ్ ఖాళీగా ఉంచండి. ఈ ఫోటో పెడతాను. కాబోయే బావగారు, పెళ్ళయ్యే వరకు మీరు ఈ ఫోటోతోనే కాలక్షేపం చేయాలి. నా పెళ్లి సరే, మరి మీ పెళ్లి ఎప్పుడు? మన పెళ్లి ఇప్పుడు అడుగుతున్నారు, చెప్పండి. ఇదిగో ప్రియా. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు చాలా మంచివారని మా నాన్నగారు చెప్పారు, కానీ మరీ ఇంత మంచివారు అనుకోలేదండి. చిన్న చిన్న మొక్కలుగా నీళ్లు పోసే తోటమాలి ఫోటోని చెట్టంత సైజుకి ఎన్లార్జ్ చేసి ఇంట్లో పెట్టినారంటే మీరు సామాన్యులు కారు. ఆయన తోటమాలి కాదండి, మా నాన్నగారు. లేవయ్యా. క్షమించాలని చెప్పండి సార్. సరే లేవయ్యా, క్షమించాను. థ్యాంక్స్ అండి. అక్కడ అదేమిట మనం అక్కడ రామా. మా ఫ్రెండ్ ప్రియా. పిచ్చి పనులు మాని వెళ్ళి పెళ్లి పనులు చూడండి. ఇదిగో చిన్నబాబు, మీ చెల్లి పెళ్లి పనులు. అంతే కదా వదినా. ఇదిగో కాబోయే బాబు గారిని చెవి పట్టు లాక్కొచ్చాను. బాగున్నాడు కదా? బాగున్నాడు వెంటక, బ్యూటిఫుల్ గా ఉన్నాడు, చార్మింగ్ గా ఉన్నాడు. నిజంగా లక్ష్మి లక్కీ గర్ల్. అవును, ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు ప్రియా. ఈ టాప్ సీక్రెట్ ఏజెంట్ చిన్నబాబుకి అసిస్టెంట్ గా పనిచేస్తానంటే ఓకే అన్నాను. షీఈస్ నైస్ గర్ల్ వదినా. షీ హెల్ప్డ్ ఎ లాట్ ఇన్ దిస్ డిస్కవరీ. కాదు? అవునండి, ఐ హెల్ప్డ్ ఎ లాట్. అర్థమైంది అర్థమైంది. అబ్బే, అలాంటిది ఏమీ లేదు వదినా. నో లవ్, నథింగ్. వీఆర్ జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ కదండి? అవునక్క, ఓన్లీ ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్స్. ఇటు వదినా, లక్ష్మి చూపిస్తాను. అసిస్టెంట్, ఫాలో మీ. ష్యూర్.
పిచ్చి పిల్ల. లక్ష్మి ఇదిగో బావగారిని తెచ్చేసా. కుర్రోడు చాకులా ఉన్నాడు. వద్దన్నయ్య, నాకు ఈ పెళ్ళి వద్దు. అదేంటి, కుర్రోడు బాగానే ఉన్నాడు కదా. అది కాదన్నయ్య, నా పెళ్లి గురించి ఇల్లు అమ్మడం, కుటుంబం అంతా తలవదారైపోవడం నాకు ఇష్టం లేదు. ఓహో అదే, ఆ విషయాలు నీకెందుకు, ముందు అబ్బాయి నచ్చాడో లేదో చెప్పు. ప్రతిమా విషయాలు పెద్దోళ్ళు మేం చూసుకుంటాం కదా.